ఈరోజు ఎలాగైనా గెలవాలరా. ఏం బాబు, మీరు హైప్ ఇవ్వడమే కానీ అది రిజల్ట్స్లో కనపడట్లేదంట. ఏం పర్లేదు భయ్యా, ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చేసాం. అయినా మీకు గుర్తుందో లేదో, 2016లో కూడా ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతోనే ఓడిపోయాం. కానీ ఫైనల్లో ఏమైంది? కప్పు కొట్టాం. ఇప్పుడు కూడా అదే ఎలా రిపీట్ చేయాలని థింకింగ్. ఆహా, ఇలానే గాల్లో లెక్కలు వేసుకోండి. అయినా మాకు కప్పు వద్దు, 300 కావాలి అనేటోళ్ళతో డిస్కషన్ ఏంటండి బాబు? కప్పు వద్దు అని ఎప్పుడు అనలేదమ్మా. అది కావాలి, ఇది కావాలి. మీకున్న బౌలింగ్కి 300 కొట్టినా డిఫెండ్ చేసుకోలేరు. సో ఆ 300 ఏదో కొట్టకపోవడం మీకేమో. డిఫెండ్ చేసుకోవడం గురించి మీరే మాట్లాడాలి. మన రోహిత్ శర్మతో మింగించుకున్నారు. మరి కోహ్లీ కొడుతున్నప్పుడు మీరేం బీకారు? మరి పవర్ ప్లేలో చెప్పుకోవడానికి ఒక బౌలర్ లేడు. ఆఫ్ స్పిన్నర్ వేస్తే అవుట్ అవ్వకుండా ఆడే దిక్కు లేదు. మన స్టేట్లోనే మీకు ఫుల్గా సపోర్ట్ లేదు. అరే, బౌలర్స్ ని ఆప్షన్ లో తీసుకోవాలి అనే చిన్న కామన్ సెన్స్ కూడా మీకు కావ్యపాపం లేదా? మా బ్యాట్స్మెన్ ని తిట్ట ఊరుకున్నా, మా బౌలర్స్ ని తిట్ట ఊరుకున్నా, మా బతుకుల్ని తిట్ట ఊరుకున్నా, కానీ మా కావ్యపాపాన్ని పూరా. కానీ ఐపీఎల్లో కావాల్సింది కప్పురా. మీకు మళ్ళీ 2024 గుర్తుకు తీసుకురావాలరా. ద మోస్ట్ వన్ సైడెడ్ ఫైనల్ మ్యాచ్ ఆఫ్ ఐపీఎల్ గుర్తుంది, ఎందుకంటే కొట్టింది మేమేగా. అదే మా కమిన్స్ అన్నే ఉండుంటే మీకు తగ్గట్టు గుణపాఠం చెప్పేవాడరా. ఓహో, కమిన్స్ అన్న లేకపోతే కర్పూరమే అన్నమాట, ఒప్పుకున్నట్లేగా. మీరు మమ్మల్ని అంటున్నారా? సర్పంచ్ సాబ్ అయ్యర్ పోయిన తర్వాత మీ సిచ్యువేషన్ ఏంటి మరి? ఏం పర్లేదు, కోచ్లా కాకపోయినా మా వెనకాల గంభీరం ఉన్నాడు. ఆయనకే చెమట్లు పట్టించిన కాటేరమ్మ కొడుకు క్లాస్ అని మా దగ్గర ఉన్నాడు. మా దగ్గర రహానే ఉన్నాడు. మీ ఓడు సలార్ అయితే మా ఓడు స్పిరిట్ రా. కంపారిజన్ చేయడానికన్నా కొంచెం కామన్ సెన్స్ ఉండాలిరా. హలో హలో హలో, ఏం పర్లేదు. మీ ఓడితో పోల్చుకుంటే ఫస్ట్ మ్యాచ్ మా ఓడే బాగా ఆడాడు. ఏంటి ఒక్క మ్యాచ్కే? సరే, ఆయన వరకు ఎందుకు, మీ బౌలింగ్కి మా సునీల్ నారాయణ చాలు. మీరేదో ప్రైమ్ ఫామ్లో ఉన్నట్టు ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నారా? మ్యాచ్ తర్వాత మొత్తం సెట్ అయిపోతారులే. మేము సెట్ అవ్వడం కాదు, మీరు ఫట్ అవ్వకుండా చూసుకోండి, తర్వాత హర్ట్ అవుతారు. జాగ్రత్త, మ్యాచ్ మీద దేఖలేంగే. రెండు టీమ్స్ బ్యాటింగ్లో సూపర్ ఫామ్లో ఉన్నాయి, కానీ బౌలింగ్ మాత్రం డొల్లా. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కంటే పేపర్ మీద పెద్దగా ప్లేయర్స్ లేరు, బౌలింగ్ సరిగ్గా వేయలేదు అనుకుంటే ఓకే. కానీ కేకేఆర్కి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణని పెట్టుకొని కూడా 220 డిఫెండ్ చేయలేకపోయారు. పోనీ బౌలర్స్ ఏమన్నా ఈరోజు కంబ్యాక్ ఇస్తారా అనుకుంటే కేకేఆర్ బ్యాటింగ్ గ్రౌండ్, హోమ్ గ్రౌండ్ కాబట్టి స్పిన్కి మ్యాచ్ అయ్యేలా కొంచెం పిచ్ ఇస్తే అప్పుడు కేకేఆర్ గెలిచే ఛాన్స్ ఉంది. ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారో తెలియదు, కానీ ఎస్ఆర్హెచ్ అని అనుకుంటున్నా, చూద్దాం. బట్ నిన్న మ్యాచ్లో మాత్రం పంత్ అన్న ఇష్టం వచ్చినట్లు ఎక్స్పెరిమెంట్స్ చేసి మ్యాచ్ పోగొట్టుకున్నాడు. అసలు ఈ సీజన్లో 150 కంటే తక్కువ స్కోర్ చూస్తానో లేదో అనుకున్నా. నిన్న దర్శనం అయిపోయింది. ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, కుల్దీప్ యాదవ్, నటరాజన్, లుంగి ఎంగిడి, టాప్ ప్లేయర్స్ అంతా డీసీ నుంచే కనిపిస్తున్నారు. గ్రౌండ్ మాత్రమే ఎల్ఎస్జీది, కానీ ఓనర్స్ మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్లా అనిపించింది. ఇక నిన్న మన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్ రిజల్ట్స్ విషయానికి వస్తే, సిద్ధార్థ్, బన్నీ, అన్విత్ వీళ్ళు ముగ్గురు టాప్ 3లో ఉన్నారు. బట్ ద విన్నర్ ఈస్ బన్నీ రామ్సాయి. కంగ్రాట్స్ బన్నీ. మీరు కూడా ఇలా విన్ అవ్వాలి అనుకుంటే కింద పిన్డ్ కామెంట్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయండి. లేదా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి బయోస్లో లింక్ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళి సెండ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఎలాగో ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి, అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ని కూడా ఫాలో అవ్వండి. బాయ్.